ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం మందులు అందాలనే ఉద్దేశంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే జంగారెడ్డిగూడెం డాంగేనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే సిబ్బంది అలసత్వంతో మందులు, సిరప్లు, టాబ్లెట్లు, టెస్టింగ్ కిట్లు ఎక్స్పైర్ డేట్ రాకముందే చెత్తకుప్పని చేరుతున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించింది పేదవాడికి, సామాన్యులకు ఉచితంగా మందులు చేరాలనే ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి పేదవాడికి, ఇటు సామాన్యుడికి వైద్యం అందాలి, మందులు చేరాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంటే కింద స్థాయి సిబ్బంది తీరు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సంబంధించి జంగారెడ్డిగూడెం పట్టణంలో డాంగేనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిస్థితి చూస్తే చాలా దారుణంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాలం చెల్లిన మందులు పడేస్తుంటారు సాధారణంగా. ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నం. కాలం చెల్లకుండా, అంటే ఎక్స్పైరీ డేట్ పూర్తి కాకుండానే ఇటు టెస్టింగ్ కిట్లు కానీ, సిరప్లు, అదేవిధంగా ట్యాబ్లెట్లు కానీ, బ్లీచింగ్ డబ్బాలతో సహా పూర్తిగా చెత్త కుప్పలోకి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం లక్ష్యం పేదవాడికి, ఇటు సామాన్యుడికి, ఇటు రోగులకి కానీ, క్షతగాత్రులకి ఆర్థిక భారం పడకుండా వారి ఆరోగ్య పరిస్థితి బాగుండాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ విధంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇటు పర్యవేక్షణ లోపమా, లేకపోతే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న సిబ్బంది అలసత్వంతోనో పూర్తిగా కూడా ఇది వైద్యం కానీ పేదవాడికి, సామాన్యుడికి వైద్యం దూరం అవుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇటు సిబ్బంది నిర్లక్ష్యం ఎలా ఉందంటే, కనీసం ప్రభుత్వం మారి 18 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా హాస్పిటల్ లోపల ఉన్నటువంటి, పిహెచ్సి లోపల ఉన్నటువంటి పాత బోర్డులు కూడా నేటికి మార్చిన పరిస్థితి. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే, కనీసం ఆ ప్రాంతంలో పిహెచ్సి ఉందని కూడా సైనింగ్ బోర్డ్స్ కూడా లేకపోవడం, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ ప్రాంతంలో ఉందని తెలియకపోవడంతో పూర్తిగా కూడా చుట్టుపక్కల వారికి కూడా కనీసం అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందని తెలియకపోవడంతో కూడా మొత్తం కూడా ఇటు జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు. ఇది పూర్తిగా వారి నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కనీసం సమయం 11 గంటలు అయినప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్కి డాక్టర్ రారు. ఎవరన్నా వెళ్ళినా కూడా క్షతగాతులు కానీ, రోగులు వెళ్ళినా కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అదేవిధంగా డాక్టర్ ఎక్కడ ఉన్నారని అడిగితే దానికి సమాధానం కూడా చెప్పరు. గట్టిగా అడిగితే ఇంకా డాక్టర్ ఫీల్డ్కి వెళ్ళారు, ఏరియాకి వెళ్ళారని చెప్పి అయితే సమాధానం ఇస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడటంతో స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం నడిబొడ్డులో ఉన్న పిహెచ్సి పరిస్థితి ఎలాగుంటే, ఈ పిహెచ్సి లోపల కొన్ని పదుల సంఖ్యలో బాక్సులు నిర్లక్ష్యంగా ఇటు కుర్చీల కింద, బాత్రూముల పక్కన కూడా పెట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక పట్టణంలోనే పిహెచ్సిలో, పట్టణ నడిబొడ్డులో ఉన్న పిహెచ్సిలో పరిస్థితి ఇలా ఉంటే, అర్బన్ ఇటు జంగారెడ్డిగూడెం ప్రాంతానికి పక్కన ఉన్నటువంటి ఇటు ఏజెన్సీ గ్రామాల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు కానీ స్పందించి క్షేత్రస్థాయిలో కూడా ఏం జరుగుతుందని పర్యవేక్షణ చేస్తే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని కానీ స్థానికులు వాపోతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడవటం, ఏదేమైనప్పటికీ లక్షల కోట్లు వెచ్చించి ప్రభుత్వం పేదవాడికి, ఇటు సామాన్యుడికి వైద్యం అందించాలనే లక్ష్యానికి ఇటు క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంతో తూట్లు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్9 న్యూస్, జంగారెడ్డిగూడెం నుంచి.